నమో గురుభ్యః. మనము మన తైత్రీయోపనిషత్తులో ఇంకా చివరి ఏ మంత్రాలు చూసుకుంటూ వెళ్తూ ఉన్నామో, మన భృగువల్లి కూడా పూర్తి కావస్తూ ఉన్నది. అప్పుడేం జరిగిందంటే, ఆ విధంగా ఎవడైతే ఏదేది భావన చేస్తూ ఉంటాడో వాడు అదిగా మారిపోతూ ఉంటాడు అని ఈ పదో అనువాకలో 4 మంత్రాల వరకు చూసాము. ఇంకా ఐదో మంత్రం చూద్దాము. సహ యః ఏవం విత్ అస్మాత్ లోకాత్ ప్రేత్య ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం మనోమయ ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఇమాన్ లోకాన్ కామాన్ని కామరూపి అనుసంచరన్ ఏతత్ సామ గాయన్ ఆస్తే హా హా హూ హూ హా హా హూ హూ ఇతి. సహ యః ఏవం విత్ ఎవడైతే ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్ని నేనే 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 అని భావన చేస్తూ వస్తూ ఉన్నాడో వాడు అస్మాత్ లోకాత్ ఈ లోకం నుంచి ప్రేత్య ఏ లోకం మొత్తం అన్ని బయట వాడు ఏమేమి అనుకుంటున్నాడో అవన్నీ కూడా తీసుకుని లోపలికి వెళ్తూ ఉన్నాడు కదా! వాడేం చేస్తాడు? ఆ విధంగా ఈ అన్నమయ ఆత్మను ఉపసంక్రమిస్తాడంటే జ్ఞానంగా అన్నమయ ఆత్మలోకి వెళ్ళిపోతాడు. ఇంక అక్కడి నుంచి మొత్తాన్ని తీసుకుని ప్రాణమయ ఆత్మలోకి ఉపసంక్రమణం చేస్తాడు. జ్ఞానంగా సంక్రమిస్తాడు. ఇంక అక్కడి నుంచి మళ్ళీ మొత్తాన్ని తీసుకుని మనోమయ ఆత్మలోకి అక్కడి దాకా వాడు ఉపసంక్రమిస్తాడు. అంటే జ్ఞానంగా సంక్రమిస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు లోపలికి. లోపలికి వెళ్తూ ఉన్న కొద్దీ మొత్తం అంతా వ్యాపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ మొత్తం అంతా తీసుకొని విజ్ఞానమయ ఆత్మగా ఉపసంక్రమణం చేస్తాడు. జ్ఞానంగా వ్యాపిస్తాడు, సంక్రమిస్తాడు. ఆ తర్వాత సంక్రమిస్తాడు అంటే సమ్యక్‌గా క్రమంగా వెళ్ళిపోతూ ఉన్నాడు అని. మళ్ళీ ఇంకా ఆనందమయ ఆత్మలోకి గూడా వాడు అదే విధంగా ఉపసంక్రమిస్తూ వెళ్తూ ఉంటాడు. ఈ విధంగా ఇమాన్ లోకాన్ ఈ లోకాలన్నింటిని వాడు సంక్రమిస్తాడు, ఆక్రమించేస్తాడు త్రివిక్రముడై. ఇంక 3 గూడా గాదు ఇక్కడ పంచ జెప్తూ ఉన్నారు. మొత్తాన్ని ఆక్రమిస్తాడు వాడు. అయిన తర్వాత వాడు ఏమవుతాడు? కామ అన్నీ అవుతాడు, కామరూపి అవుతాడు. కామ అంటే కోరుకున్న అన్నాలన్నీ కలిగిన వాడుగా కామ అన్నీ అవుతాడు. అన్నం కలిగిన వాడు అన్నీ. చక్రం కలిగిన వాడు చక్రిలాగా అన్నం కలిగిన వాడు అన్నీ. ఇంక వాడే అన్నీ అవుతాడు. అన్నము అన్నాదం అయ్యాడు గదా! ఇంతవరకు. వాడే అన్నము, వాడే అన్నాదం అయ్యాడు గదా! ఇంకిప్పుడు వాడు అన్నము, అన్నాదమే గాదు అన్నీ అవుతాడు. వాడదే స్వరూపం అయిపోతాడు. తర్వాత కామరూపి గూడా అవుతాడు. వాడు అన్న రూపమవుతాడు, కామరూపమవుతాడు, అన్నీ వాడే అవుతాడు. ఆ విధంగా సంచరిస్తూ ఉంటాడు వాడు. ఊరికనే సంచరించడం గాదు. అనుసంచారం జేస్తూ ఇదిగో సామగానాలన్నీ చేస్తూ ఉంటాడు వాడు. ఎట్లా అంటే ఆహాహా! ఓహోహో! ఆహాహా! ఓహోహో! అనుకుంటూ వాడు సామగానాలన్నీ చేస్తూ ఉంటాడు అని ఆ మంత్రము. దానికి భాష్యం చూద్దాము. అన్నమయాది క్రమేణ ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య తత్ సామగాయన్ ఆస్తే. అన్నమయాది క్రమంగా అన్నమయం ఆదిగా మొదలుపెట్టి అక్కడ క్రమంగా ఆనందమయ ఆత్మ వరకు గూడా వాడు జ్ఞానంగా సంక్రమిస్తూ వెళ్ళిపోతూ ఇంక వాడు సామాన్ని గానం చేస్తూ ఆస్తే ఉంటాడు. సత్యం జ్ఞానమితి అస్యాః రుచోర్థః వ్యాఖ్యాతః విస్తరేణ తత్ వివరణభూతయా ఆనందవల్యా. ఇంతవరకు సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని ఏది చెప్పారో ఆ రుక్కులకు, ఆ మంత్రాలకు అర్థాన్ని వ్యాఖ్యానం చేయడం పూర్తయింది. విస్తారంగా వ్యాఖ్యానించుకున్నాం మనము. ఆ తర్వాత దాని వివరణ రూపంగా ఉన్న ఆనందవల్లి కూడా చూసాము. ఇంకా ఇక్కడ
భృగువల్లిలో దాన్ని ఎట్లా అప్లై చేయాలి అని కూడా చెప్తూ వచ్చారు. అయితే కానీ సహ అశ్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితా ఇతి తస్య ఫలవచనస్య అర్థవిస్తారః న ఉక్తః. అయితే కానీ మనము ఈ ఆనందవల్లి మొదలుపెడుతూ ఉండగా ఒక మంత్రం చూసాము మొదటి అనువాకలో. అందులో ఏమున్నదంటే, బ్రహ్మను తెలుసుకున్నవాడు అదే అయిపోతాడు. ఇంతకి దాని లక్షణాలేమి? సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. ఎవరైతే దీన్ని ఆ ఆకాశంలోనే, హృదయాకాశంలోనే నిహితమై ఉన్నట్టుగా తెలుసుకుంటాడో, సహవాడు అశ్నుతే అన్నీ అనుభవిస్తాడు. ఏవి? సర్వాన్ కామాన్ మొత్తం సర్వకామాలను పొందుతాడు. ఎట్లా? బ్రహ్మణా సహా బ్రహ్మతో సమానంగా మొత్తాన్ని అనుభవిస్తాడు. ఎవడు? విపశ్చిత్ ఈ విధంగా తెలుసుకోగలిగిన వాడు నిశ్చయాత్మిక బుద్ధితో, వివేక జ్ఞానంతో ఇక్కడ చెప్తూ ఉన్నదాన్ని ఆ రుక్కుల్లో మన మంత్రాల్లో చెప్తూ ఉన్నదాన్ని అట్లానే పట్టుకోగలిగిన వాడు అన్నీ పొందుతాడు. బ్రహ్మం ఏవి పొందిందో అని మనం చెప్పుకుంటామో అవన్నీ గూడా వీడు పొందుతాడు అని ఉన్నది కదా ఇక్కడ. సహ అశ్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత ఇతి అని దానికి ఇంకా ఎక్కువగా విస్తారంగా శృతి ఫలానికి అర్థాన్ని చెప్పలేదు గదా! అందుకని ఇంకిక్కడి నుంచి చెప్తూ ఉన్నారు. ఏతే కిం విషయాః వా సర్వే కామాః కథం వా బ్రహ్మణా సహ సమశ్నుతే ఇతి మన ప్రశ్నలేమి? ఇంతకీ ఆ సర్వాన్ కామాన్ అంటే ఏమి ఆ కోరికలన్నీ? అన్ని కోరికలను మొత్తం కోరికలను అంటే సరే గాని, ఆ కోరికలన్నీ అంటే ఏవి? కిం విషయాః వా అవి ఎట్లా ఉంటాయి? పైగా మొత్తం కోరికలన్నీ గూడా బ్రహ్మతో సహా కలిసి వాడు అనుభవిస్తాడు అంటే ఎట్లా అనుభవిస్తాడు? ఆ కోరికలు ఏవి? ఎట్లా ఉంటాయి? వీడు బ్రహ్మకు సమానంగా ఎట్లా అనుభవిస్తాడని మనకు ప్రశ్నలొస్తే, దానికి జవాబు చెప్తూ ఉన్నారు. ఏతత్ వక్తవ్యం ఇతి ఇది చెప్పవలసి ఉన్నది అని ఇదం ఇదానీమారభ్యతే ఇదిగో ఇంకిక్కడి నుంచి చెప్పబోతూ ఉన్నారిప్పుడు. తత్ర పితా పుత్రాఖ్యాయికాయాం పూర్వ విద్యాశేషభూతాయాం తపః బ్రహ్మ విద్యా సాధనం ఉక్తం. ఒక తండ్రి ఉన్నాడు అనగనగా వరుణుడు అని, ఆయనకొక పుత్రుడున్నాడు భృగువు అని. అప్పుడు మన భృగువు ఏం చేశాడు అంటే, వాళ్ళ నాన్నగారి దగ్గరికి, వరుణుడి దగ్గరికి వెళ్ళి, "నాన్న, గురువుగారండి, నాకు బ్రహ్మ విద్యను ఉపదేశం చేయండి" అని అడిగాడు. "అధీహి భగవః" అని అడిగాడు. ఇంకప్పుడు వాళ్ళ నాన్న కొంత చెప్పి, "ఇంకింతే వెళ్ళు నువ్వు. అర్థమైంది గదా! వెళ్లి దాని గురించి ఆలోచన మొదలుబెట్టు" అని చెప్పాడు. మనవాడు ఏమని ఆలోచించాలండి అంటే, "నువ్వు తప్పించు నీకు తెలుస్తుంది" అని చెప్తాడు. అట్లానే భగవహ అంటాడు. ఈయన వెళ్తాడు, తప్పిస్తాడు. కొంచెం అర్థమైతుంది. మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి, మళ్ళీ అడిగితే వాళ్ళ నాన్న మళ్ళీ కొంచెం చెప్తాడు. మళ్ళీ పోయి ఆలోచించుకో పో అంటాడు. తప్పించుకో. అంటే మననంతో విచారణ చెయ్యి పో అని చెప్తాడు. మళ్ళీ ఆయన వెళ్తాడు. మళ్ళీ ఆలోచించుకుంటాడు. మళ్ళీ వస్తాడు. ఆ రకంగా మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయన పుత్రుడికి, తన శిష్యుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు అన్న కథగా చెప్తూ వస్తూ ఉన్న దీంట్లో ఈ ఆఖ్యానంలో పూర్వ విద్యాశేషభూతాయాం ఇంతకు ముందు మనకు శిక్షావల్లిలో చెప్పిన విషయాలు, తర్వాత మన ఆనందవల్లిలో చెప్పిన విషయాలు ఉన్నాయి. కానీ అప్లై ఎట్లా చేయాలి అని కొంచెం మిగిలిపోయింది గదా! శేషభూతంగా. దాన్ని తపస్సుతో, విచారణతో, మననంతో, ఆలోచనతో ఏ విధంగా ఆ బ్రహ్మ విద్యను మనము అర్థం చేసుకోవాలి అని చూపిస్తూ వచ్చారు. ఆ బ్రహ్మ విద్యను సాధించేందుకు సాధన మార్గమేమి అంటే తపస్సే అని చూపిస్తూ వచ్చారు. అది గూడా చెప్పడం పూర్తయింది. ప్రాణాదేహే ఆకాశాంతస్య చ కార్యస్య అన్నాదత్వేన వినియోగः చ ఉక్తः. ఆకాశం అని మొదలుపెట్టి, ఇంకా ప్రాణం అని మొదలుపెట్టి అవన్నీ గూడా కార్యాలు, అవన్నీ గూడా అన్నాలు, అవన్నీ గూడా అన్నాదాలు
వాటిని ఏ విధంగా వినియోగించుకోవచ్చు, మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పడం గూడా ఉక్తః చెప్పడం పూర్తయింది. బ్రహ్మ విషయ ఉపాసన అని బ్రహ్మ విషయంగా ఉపాసించడం ఎట్లా? అన్నోపాసన ఎట్లా చేయాలి? బ్రహ్మోపాసన అన్నంగా, అన్న బ్రహ్మోపాసన అన్నది గూడా ఉపదేశం పూర్తయింది. ఏ చ సర్వే కామాః ప్రతినియత అనేక సాధన సాధ్యాః ఆకాశాది కార్యభేద విషయాః ఏతే దర్శితాః. ఇవన్నీ గూడా కామాః కోరికలు. నువ్వు ఇది అనుకున్నావనుకో నీకు అదొచ్చేస్తుంది. నువ్వు అదనుకున్నావనుకో నీకు ఇదొచ్చేస్తుంది. నువ్వు ఇట్లా భావించావనుకో నీకు వచ్చేస్తుంది అనుకుంటూ ఆ కోరికలన్నీ చెప్తూ వచ్చారు గదా! ప్రతినియత అనేక సాధన సాధ్యాలు. ఈ సాధనంగా దాన్ని సాధించొచ్చు అని సాధ్య వస్తువును, దాన్ని సాధించే సాధనా మార్గాలను ప్రతి దానికి నియతంగా అనేకంగా వేరువేరుగా చెప్తూ వచ్చారు. ఆకాశాది కార్యభేదాలతో ఆకాశం, నీరు, నిప్పు, భూమి అవన్నీ గూడా భేదాలతో ఆ విషయాలన్నింటిని చూపించారు. అవన్నీ దర్శితాః ఏతే. మనం తెలుసుకుంటూ వచ్చాము. ఏకత్వే పునః మనకొచ్చిన ప్రాబ్లమ్ ఏమి అంటే, పునః మళ్ళీ ఇవన్నీ కామాలు, కోరికలున్నాయి. నీకేదైనా కోరికుందా? ఇదిగో ఈ విధంగా ఉపాసన చేశావనుకో నీకదొచ్చేస్తుంది అని చెప్పారు. అంటే ఉపాస్యం ఒకటుండాలి, సాధ్యము. ఉపాసకుడొకడుండాలి, సాధకుడు. వాడు దాన్ని సాధిస్తూ ఉండాలి. అప్పుడు ఒక కోరిక, దాన్ని కోరుకోవడము, కామము, కామిత్వము అనుండాలి. అయితే మన ఉపనిషత్తేమో మనకు ఏకత్వాన్నే బోధిస్తూ ఉన్నది. ఒకవైపు ఏకత్వం ఒక్కటే అని చెప్తుంది. మళ్ళీ 2గా కోరుకునేవాడు, కోరుకోబడేది. సాధించేవాడు, సాధించబడేది. కోరిక, కోరుకోవడం అని ఇన్ని రకాలుగా మళ్ళీ భేదాలు చూపించడం అనుపపత్తి కుదరదు కదా! మనకి ఈ ప్రాబ్లమ్ వచ్చిందిప్పుడు. భేదజాతస్య సర్వస్య ఆత్మభూతత్వాత్. ఈ భేదాలన్నీ చూస్తూ ఉన్నాము అంటే అన్నింట్లో మొత్తాన్ని సర్వాత్మంగా దాన్ని చూస్తూ ఉన్నప్పుడు భేదాలు చూడడం కుదరదు. భేదాలు చూస్తే ఏకాత్మ భావన, సర్వాత్మ భావన రాదు. సర్వము నా స్వరూపం అన్నాక మళ్ళీ భేదం ఎక్కడుంటుంది? భేదాలుంటే మళ్ళీ అన్నీ నేనే అని ఎట్లా అనుకుంటాను? కాబట్టి పరస్పర విరుద్ధమైన విషయంగా కనిపిస్తుంది. సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంటుందిది. కాబట్టి ఈ విషయంలో మనకింకా అనుమానాలు అట్లానే ఉంటాయి. కథం ఎట్లా మరి? యుగపత్ బ్రహ్మస్వరూపేణ సర్వాన్ కామాన్ ఏవం విత్ సమస్నుతే ఇతి ఉచ్యతే. సర్వాత్మత్వ ఉపపత్తేః. కథం ఎట్లా? యుగపత్ ఒక్కటేసారి బ్రహ్మస్వరూపంగా ఉండగా, వాడు బ్రహ్మస్వరూపమై ఉండి, సర్వ కామాలను ఏవం విత్ ఇట్లా తెలుసుకున్నవాడు బ్రహ్మంతోటే బ్రహ్మ రూపంగానే సమస్నుతే సమగ్రంగా అసనం చేస్తాడు, అనుభవిస్తాడు అని చెప్పారే. సర్వము ఆత్మగానే ఉండగా, మరి సర్వాన్ని వాడిని వాడు ఎట్లా అనుభవిస్తాడు? అది ఎట్లా కుదురుతుంది? సర్వాత్మ భావనతో ఉన్నప్పుడు వాడు బ్రహ్మంతో సమానంగా అన్నీ అనుభవించాలి అంటే ఏకత్వం ఎట్లా సిద్ధిస్తుంది అని ప్రశ్న వస్తే, మనకు జవాబు చూడవలసి ఉంటుంది. కథం సర్వాత్మత్వ ఉపపత్తిః ఇతి. ఆ విధంగా ఉన్నప్పుడు సర్వాత్మత్వం ఎట్లా కలుగుతుంది? అంటే చెప్తూ ఉన్నారు. వాళ్ళేం చెప్తున్నారు మన గురువుగారు అంటే, పురుషాదిత్యస్థ ఆత్మైకత్వ విజ్ఞానేన అపోహ్య ఉత్కర్ష అపకర్షౌ అన్నమయాదీన్ ఆత్మనః అవిద్యా కల్పితాన్ క్రమేణ సంక్రమ్య ఆనందమయాంతాన్ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అదృశ్యాది ధర్మకం స్వాభావికం ఆనందం అజం అమృతం అభయం అద్వైతం ఫలభూతం ఆపన్నః ఇమాన్ లోకాన్ భూః ఆదీన్ అనుసంచరన్ ఇతి వ్యవహితేన సంబంధః. ఈ పురుషుడు, ఆదిత్యుడు, ఆదిత్యుల్లో సహా ఉన్న పురుషుడు, ఆత్మ అని ఇన్నిగా లేవు. ఆత్మైకత్వమే ఉన్నది అన్న విజ్ఞానం కలిగిందంటే దానితో అపోహ తొలగిపోయేది ఏది అంటే ఉత్కర్ష లేదు, అపకర్ష లేదు, పైకొచ్చేది లేదు, కిందికొచ్చేది లేదు. అటువంటప్పుడు అన్నమయాది ఆత్మలన్నీ ఉన్నాయి, ఉన్నాయి అని అనిపించడం ఎందుకు అంటే అవిద్యా కల్పితం వల్లే. అయితే అవిద్య చేత కల్పించబడ్డ ఈ అన్నమయం మొదలైన ఎక్కువ తక్కువలతో కూడిన రకరకాల కార్యాలన్నీ గూడా క్రమంగా వాడు సంక్రమ్య జ్ఞానంతో దాటుకుంటూ వెళ్ళిపోతే, ఎంత దాకా వెళ్తాడు వాడు? అన్నమయ ఆత్మ దగ్గర నుంచి ఆనందమయ ఆత్మ వరకు వెళ్ళిపోతే, అక్కడ ఆనందమయ అంతంలో
సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని చెప్పిన లక్షణాలతో ఉన్నదేదున్నదో, ఏదైతే అదృశ్యాది ధర్మికం, అదృశ్యం మొదలైన ధర్మాలతో కూడి ఉన్నదో, స్వాభావికమై ఉన్నదో, స్వాభావికంగానే ఆనంద స్వరూపమై ఉన్నదో, అజం జన్మ లేనిదో, అమృతం మృతం లేనిదో, అభయం భయం లేనిదో, అద్వైతం ద్వితీయం లేనిదో, ఫలభూతంగా ఫలస్వరూపంగా ఆపన్నః పొందినవాడెవడున్నాడో వాడింతకీ ఎవడు? ఇన్నిగా లేవు, ఈ పురుషుడు ఆ పురుషుడని వేరుగా లేదు, ఉన్నది ఒక్కటి అని ఆ విజ్ఞానం కలిగిన వాడు ఎక్కువ తక్కువల్ని పక్కకు తోసేస్తాడు. భేదాలు లేవు గాబట్టి, వాడు అన్నమయాది ఆత్మలుగా కనిపించిందంతా గూడా అవిద్య వల్లే కల్పించబడ్డది గాబట్టి, దాన్ని క్రమంగా జ్ఞానంతో దాటుతూ ఆనందమయం దాకా వెళ్ళిపోయాడంటే అక్కడ వాడికి సత్యము, జ్ఞానము, అనంతము, బ్రహ్మ, అదృశ్యం మొదలైన ధర్మాలతో కూడి ఉన్నదేదున్నదో, ఏదైతే ఆనంద స్వరూపమై ఉన్నదో, జన్మ, మరణము, భయము మొదలైనవి లేవో, ద్వితీయమన్నదే లేదో, ఏకం ఏవ అయి ఉన్నదేదున్నదో అది ఫలభూతంగా, ఫలస్వరూపంగా వాడికి కలుగుతుంది. అట్లా పొందినవాడెవడున్నాడో, వాడు ఈ లోకాలన్నింటినీ భువః మొదలైన లోకాలన్నింటినీ కావాలంటే తిరుగుతాడు. అనుసంచరన్ అని వ్యవహితంగా దాన్ని ఇక్కడికి తెచ్చి కలుపుకొని ఆ సంబంధంతో ఆ సెంటెన్స్‌ని ఫినిష్ చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. వాడు కథమనుసంచరన్ ఏ విధంగా తిరుగుతూ ఉంటాడు అంటే, కామాన్ని అయి తిరుగుతూ ఉంటాడు. కామ అన్ని అంటే వాడు కోరుకున్న అన్నమంతా అయి ఉంటాడు. కామతః అన్నం అస్య ఇతి కామాన్ని. వాడు కోరుకునే అన్నమంతా వాడికై ఉంటుంది. కథ అట్లానే. కామతః రూపాణి అస్య ఇతి కామరూపి. వాడు కోరుకున్న రూపాలన్నీ వాడివే అయి ఉంటాయి. అట్లా ఉంటాడు వాడు. అనుసంచరన్ సర్వాత్మన ఇమాన్ లోకాన్ ఆత్మత్వేన అనుభవన్. ఇంక ఈ విధంగా వాడు అన్ని లోకాలను అదే పనిగా సంచరిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే మొత్తం ఆత్మగానే చూస్తూ ఉన్నాడు. లోకాల్లో ఏ రూపం ఉన్నా వాడి రూపమే. లోకాల్లో ఎవడేది తింటూ ఉన్నా వాడు తింటూ ఉన్నట్టే. కాబట్టి వాడు కాకుండా పోతే గదా! సర్వాత్మ భావనతో ఉంటే మనకు ప్రాబ్లమ్ ఏముంది? నువ్వేదో కాంప్లికేషన్ ఉంది, కుదరదంటున్నావు గానీ, ఏకాత్మ భావనతో ఉన్నదంతా నేనే, ఆత్మస్వరూపంగా నేనే ఉన్నదంతా అనుకున్నప్పుడు, ఏ రూపంలో నుంచి వాడు తింటే మాత్రం వాడికి లోపమేమున్నది? ఏ రూపంగా వాడు వేరుగా ఎక్కడున్నాడు? రూపాలన్నీ వాడివే, ఆ రూపాల్లో నుంచి వాడు అనుభవిస్తున్న అన్నాలన్నీ వాడివే. కాబట్టి వాడు వేరుగా ఉంటే గదా! సర్వాత్మ భావన, ఏకాత్మ భావనే ఇంకా. అని చెప్తే వాడు అట్లా లోకాలన్నీ సంచరిస్తూ ఏం చేస్తాడు? ఏతత్ సామగాయన్నాస్తే ఇదిగో ఈ సామగానాలన్నీ చేస్తూ ఉంటాడు. సామగానాలు చేస్తూ ఉంటాడు అంటే మనకు 3 వేదాలున్నాయి. ఒకటి ఋగ్వేదము, అందులో మంత్రాలుంటాయి. ఒకటి ఏదో యజుర్వేదము, ఏదో ఒకటి సామవేదము. ఇప్పుడు ఈ సామవేదంలో సామగానాలన్నీ చేస్తుంటారు అది గాదు. సామగానాలు చేస్తాడు అంటే మిగిలిన 2 వేదాలు వదిలిపెట్టి కేవలం సామ వేదం అనేదుందో అందులోని ఏవో గానాలన్నీ చేస్తాడు అది గాదు దానర్థం. సామగాయన్నాస్తే వాడు సామగానాలు చేస్తూ ఉంటాడు అంటే అర్థమేమి? సమత్వాత్ బ్రహ్మ ఇవ సామ. బ్రహ్మము సమత్వము. అంతటా సమానంగా ఉన్నది ఏకం ఏవ. ఒక్కటే ఆత్మ. కాబట్టి అది సామము. సమత్వమే సామము. సామగానము అంటే సామవేదంలో ఏవో ఉన్న వాటిని వీళ్ళు గానాలు చేస్తూ కూర్చోడం గాదు. సమత్వాన్నే చెప్తూ ఉంటారు వాళ్ళు. గానం చేస్తూ ఉంటారు. ఉన్నదంతా ఒకటే, ఉన్నదంతా ఆత్మే, అంతా నా స్వరూపమే అని చెప్పుకుంటూ తిరుగుతుంటారు. సర్వ అనన్య రూపం. సామము అంటే అన్యంగా ఇంక ఏదీ లేదు. ఏదైనా సరే నాకు వేరుగా లేదు అన్న రూపంగానే వాళ్ళు చూస్తుంటారు. అదే గానం చేస్తూ ఉంటారు. ఆ రకంగా గాయన్ అంటే శబ్దయన్ చెప్తూ ఎట్లా వేదాలు గూడా అవే రాసిస్తారు. కావాలంటే శాస్త్రాలు గూడా రాసిస్తారు. ఆత్మైకత్వం ప్రఖ్యాపయన్ ఆత్మ ఏకత్వాన్ని లోకంలో ఆఖ్యాపనము చెప్తూ ఉండడం చేస్తూ ఉంటారు వాళ్ళు. సామగానం చేస్తూ ఉంటారంటే ఏమి? ఉన్నదంతా ఆత్మ అది ఒక్కటే, అదంతా నేనే అని అన్ని లోకాల్లో వాళ్ళు అదే చెప్తూ తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉంటారంటే మళ్ళీ ఏదో ఒక రూపంగా కాదు. అన్ని రూపాలు వాళ్ళవే. అంతటా వాళ్ళే ఉన్నారు. అన్ని రూపంగా వాళ్ళు అదే చెప్తూ ఉంటారు. ఈ రకంగా ఎందుకట్లా చేస్తారు?
సర్వ అనన్యత్వమే సామము. సమత్వమే బ్రహ్మము. దాన్నే గానము అంటే అవే శబ్దాలు. అవే చెప్తూ అన్ని లోకాల్లో ఎందుకు తిరుగుతూ ఉంటారు అంటే లోకానుగ్రహార్థం. లోకాలను అనుగ్రహించడం కోసం అట్లా ఉంటారు వాళ్ళు. తత్ విజ్ఞాన ఫలంచ అతీవ కృతార్థత్వం గాయన్ ఆస్తే తిష్టతి. ఆ విధంగా తెలుసుకుంటే ఆ విజ్ఞానం వల్ల ఫలం ఏమి? ఆ విధంగా తెలుసుకున్న వాడికి ఏమి ఫలం అంటే వాడు అదే అయి ఉంటాడు మరి. అతీవ కృతార్థత్వం ఇంకా మొత్తము సాధించిన వాడవుతాడు. కొత్తగా వాడు ఏదో అర్థసిద్ధి కోసం ప్రయత్నాలుండవు. కృతం అన్నీ సాధించేసిన వాడు సిద్ధార్థుడవుతాడు వాడు. అని గాయన్ చెప్తూ ఆస్తే తిష్టతి ఉంటారు వాళ్ళు. కథం ఎట్లా చెప్తూ ఉంటారు అంటే, హాహా! హూహూ అనుకుంటూ ఉంటారు. ఎట్లా? అహో! ఇతి ఏతస్మిన్ అర్థే అత్యంత విస్మయాఖ్యాపనార్థం. ఆహా! ఓహో! ఆహా! ఓహో! ఉన్నదంతా ఒక్కటే. ఆహా! ఆత్మే ఇంక వేరేది లేనే లేదే. ఓహో! అని ఇంకదే చెప్తూ ఉంటారు. ఆ విస్మయాన్ని, ఆశ్చర్యాన్ని ఆఖ్యాపనము చెప్పడమే ఇక్కడ అర్థము. హాహా! హూహూ అంటే. అని చెప్పారు. దానితో ఆ మంత్రము, ఆ భాష్యము పూర్తయ్యాయి. ఇంకొక మంత్రం మిగిలింది చూద్దాము. అహమన్నమహమన్నమహమన్నమహమన్నాదః అహమన్నాదః అహమన్నాదః అహం శ్లోకకృత్ అహమస్మి ప్రథమజాः ऋतास्य పూర్వం దేవేభ్యः అమృతస్య నాభాయే యః మా దదాతి సః ఇత్ ఏవ మా ఆవాహ అహమన్నం అన్నమదంతం అద్మి అహం విశ్వం భువనం అభ్యభవాం సువహ న జ్యోతిః యః ఏవం వేద ఇతి ఉపనిషత్. నేనే అన్నము, నేనే అన్నము, నేనే అన్నము, నేనే అన్నాదము, నేనే అన్నాదము, నేనే అన్నాదము. అహం నేనే అన్నాన్ని, అన్నాదాన్ని కల్పించింది. అన్నాన్ని, అన్నాదాన్ని కృత్ సంఘాతంగా తయారు చేసింది నేనే. నేనే అన్నాన్ని, అన్నాదాన్ని కలిపి నిలిపింది. అహం నేనే అస్మి అయి ఉన్నాను. ఏమి? ప్రథమజాః అన్నింటికన్నా ముందు వచ్చింది నేనే. ఋతాస్య ఈ మొత్తము ఋతంగా కనిపిస్తూ ఉన్న జగత్తంతా గూడా ఏదున్నదో దానికి ముందొచ్చింది నేనే. పూర్వం దేవేభ్యః దేవతలకు కూడా పూర్వమున్నది నేనే. అసలు దేవతల కన్నా ముందున్న ఆ అమృతం ఏదున్నదో అది నాభాయి. దానికి ఆధారమై ఉన్నది నేనే. ఎవరైతే నాకు ఈ అన్నాన్ని దదాతి ఇస్తాడో, సహ వాడు దీనివల్ల ఏవా మా అవాహ నన్ను కాపాడినవాడు, నన్ను రక్షించిన వాడవుతాడో. అయితే ఎవడైతే అన్నం కావాలి అని అడిగేది కూడా మళ్ళీ నేనే గాబట్టి, అన్నం కావాలి అని అడిగే రూపంలో ఉన్నవాడికి ఎవడికైనా సరే అన్నం ఇవ్వకుండా పోయాడు అంటే, ఇంకా అహం అప్పుడు నేనేమవుతాను? అన్నము నేనే గాబట్టి, ఆ అన్నమదంతం అన్నాన్ని తింటున్నవాడు వేరే వాడికి పెట్టకుండా వాడు తింటూ ఉన్నాడు అంటే, ఆ అడుగుతున్న వాడిని నేనే అన్నాదాన్ని. ఇక్కడ అన్నం గూడా నేనే. వాడు అడుగుతూ ఉన్నవాడికి అన్నం పెట్టకుండా వీడు తింటూ ఉన్నాడు అంటే, ఆ అన్నం నేనే గాబట్టి, ఆ అన్న రూపంగా వాణ్ణి అద్మి మింగేస్తాను. అహం నేను విశ్వం భువనం అభ్యభవాన్ అసలు ఈ మొత్తం విశ్వాన్ని సర్వం భువనాలను అభ్యభవాం ఉపసంహారం చేస్తాను. సువహన్న జ్యోతిః సువహ అంటే ఆ ఆదిత్యుడు సూర్యుడేదున్నదో అది గూడా నా ప్రకాశమే. ఎవరైతే ఏవం వేద ఎవరో ఉన్నారు గాదు. నేను అని ఎవడైతే అనుకుంటూ ఉన్నాడో, నేనే అన్నము, నేనే అన్నాదము. నేనే అన్నంగా ఉండి, నేనే అన్నాన్ని వండి పెట్టేవాడిగా ఉండి, నేనే అన్నాన్ని అర్థించేవాడిగా ఉండి, నేనే అన్నం వండి పెట్టేవాడి దగ్గర నుంచి నేనే అన్నమై ఆ అన్నంగా వండి పెట్టబడి, నేనే ఆ అన్నాన్ని అర్థిస్తున్న వాడి దగ్గర ఆ అన్నాన్ని అర్థిస్తున్న వాడినై, వాడు తింటున్న అన్నాన్నై ఉన్నది నేనే. ఆ విధంగా నన్ను నేను రక్షించుకుంటూ ఉంటాను అన్నమన్నాదమై. ఒకవేళ ఎవరైనా సరే, ఏ రూపంగానైనా సరే అన్నాన్ని అర్థిస్తున్న వాడికి పెట్టకపోతే, ఈ అన్నము
వండి పెట్టవలసిన వాడు పెట్టలేదు గాబట్టి, ఆ రూపాన్ని మింగేసేది గూడా నేనే. ఎందుకంటే, ఆ రూపం గూడా నాదే. నేను ఉపసంహారం జేస్తాను. ఆ రకంగా మొత్తం ఉన్నదంతా నేనే అని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో అని ఉపనిషత్తు మనకు ఉపదేశాన్ని పూర్తి చేసింది. దానికి భాష్యం చూద్దాము. కః పునః అసౌ విస్మయః ఇతి. మరి ఆశ్చర్యం ఎందుకు అంటే, ఆహా! ఓహో! అని ఆశ్చర్యం ఎందుకు అంటే చెప్తాను విను. అద్వైత ఆత్మ నిరంజనః అపి సన్ అహం ఏవ అన్నం అన్నాదః చ. అద్వైతంగా ఆత్మ దేనికి తగులుకోకుండా ఉన్నా గూడా, అన్నము అదే, అన్నాదము కూడా అదే అయి ఉన్నది. కించ అహం ఏవ శ్లోకకృత్. అంతేగాదు అసలు శ్లోకం అంటే ఏమి? శ్లోకః నామ అన్నాదయః సంఘాతః. శ్లోకాన్ని కృతము తయారు చేసింది గూడా అహమేవ నేనే. శ్లోకం అంటే ఏమి? అన్నము నేనే, అన్నాదము నేనే, ఆ సంఘాతము నేనే. దాన్ని కర్త కల్పించింది కూడా చేతనవాన్ నేనే అయి ఉన్నాను. అన్నస్యైవ వా పదార్థస్య అన్నాదార్థస్య సతః అనేకాత్మకస్య పారార్థ్యేన హేతునా సంఘాత కృత్ వా. లేకపోతే ఇంకొక అర్థం చూద్దాము. శ్లోకకృత్ అంటే. శ్లోకకృత్ అంటే శ్లోకము అంటే ఆ సంఘాతం. ఆ అన్నాద సంఘాతాన్ని తయారు చేసింది నేనే. ఇంకొక అర్థం ఏంటంటే లేకపోతే అన్నస్యైవ పదార్థస్య అన్నాదార్థస్య. అన్నాదము అన్నాన్ని తినేవాడెవడున్నాడో వాడి కోసం ఈ పదార్థాలన్నింటినీ, అన్నాలన్న పదార్థాలన్నింటినీ అన్నం తినేవాడి కోసం అనేకాత్మకంగా, పారార్థ్యంగా, పరార్థంగా సంఘాతం చేసింది కూడా నేనే. అన్నం తినేవాడు అన్న సంఘాతాన్ని కల్పించింది నేనే. కాబట్టి శ్లోకకృత్. లేదా అన్నం తినేవాడి కోసం అన్నాన్ని కల్పించింది నేనే గాబట్టి శ్లోకకృత్ అని 2 అర్థాల్లో ఏదో ఒకటి తీసుకోమని చెప్తున్నారు. 2 తీసుకోవచ్చు గూడా. త్రిరుక్తిః విస్మయత్వ ఖ్యాపనార్థ. 3 సార్లు ఎందుకు చెప్పారు? అహమన్నం, అహమన్నం, అహమన్నం అని. అహమన్నాదః, అహమన్నాదః, అహమన్నాదః అని. అహం శ్లోకకృత్, అహం శ్లోకకృత్, అహం శ్లోకకృత్ అని 3 సార్లు ఎందుకు చెప్పారంటే, ఆశ్చర్యాన్ని ప్రకటించడానికి. మనకేదైనా ఆశ్చర్యం అనిపిస్తే ఒకసారి ఎందుకు చెప్తాం? మళ్ళీ మళ్ళీ చెప్తాం కదా! వెంటనే. ఆ రకంగా చెప్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. అహమస్మి అంటే భవామి నేను అయి ఉన్నాను అని అర్థము. ఏమై ఉన్నానో ప్రథమజః ప్రథమోత్పన్నః. నేను ప్రథమంగా ఉత్పన్నమై ఉన్నాను. ఋతస్య సత్యస్య మూర్తామూర్తస్య అస్య జగతః దేవేభ్యః చ పూర్వం అమృతస్య నాభిః అమృతత్వస్య నాభిః మధ్యం మత్సంస్థం అమృతత్వం ప్రాణినాం ఇత్యర్థః. ఋతం అంటే సత్యం. అంటే మూర్తామూర్తంగా ఉన్న ఈ జగత్తేదున్నదో దానికన్నా ముందు ఉన్నది నేనే. దేవతలు, దేవతలకు గూడా ముందున్నది నేనే. అమృతము ఏదున్నదో దానికి నాభి అంటే దాని మధ్యలో ఉన్నది ఏదున్నదో అది మత్సంస్థం నాలోనే ఉన్నది. అమృతానికి గూడా నేనే ఆధారమై ఉన్నాను. ప్రాణులన్నింట్లో ఏ అమృతత్వం ఉన్నదో అది నా వల్లే అయి ఉన్నది. యః కశ్చిత్ మాం అన్నార్థిభ్యః దదాతి ప్రయచ్చతి అన్నాత్మనా బ్రవీతి సః ఇత్ ఇద్ధం ఏవం అవినష్టం యథాభూతం అవాహ అవతీతి అర్థః. ఎవడైతే ఒకడున్నాడో వాడు అన్నం కావాలని అన్నార్థి ఉన్నాడు. అన్నాన్ని అర్థిస్తున్నవాడు ఉంటే, వాడి రూపంగా ఉన్నది గూడా మాం నన్నే. నేనే గదా! అన్నాన్ని అర్థిస్తున్న రూపంగా ఉన్నది గూడా నేనే. అటువంటి నాకు ఎవడైతే ఆ అన్నాన్ని దదాతి, ప్రయచ్చతి ప్రదానం చేస్తాడో, అన్నాత్మగా వాడు ఉండి, ఇదిగో అన్నం పట్టు, సిద్ధం, రాద్ధం అని నాకు అన్నం బెడతాడో, సహ ఇత్ ఈ విధంగా ఇద్ధం ఏవం ఈ విధంగా ఉన్నవాడు అవినష్టం యథాభూతం. నేను నశించిపోకుండా అన్నం కోరుకునేవాడి రూపంగా ఉన్న నన్ను నశించిపోకుండా అన్నం పెట్టి ఎవడైనా కాపాడుతాడో వాడు నన్ను కాపాడినట్టే. ఎవడికైనా అన్నం పెట్టాడు అంటే ఆ తింటున్న వాడి రూపంగా ఉన్నది నేనే గాబట్టి నన్నే కాపాడినట్టు వాడు. పునః ఒకవేళ లేకపోతే ఇంకెవడైనా మళ్ళీ అన్యః ఓడు.
మాం అదత్వా అర్దిభ్యః కాలే ప్రాప్తే అన్నం అత్తి తమన్నం అదంతం భక్షయంతం పురుషం అహం అన్నం ఏవ సంప్రతి అద్మి భక్షయామి. ఎవడైనా మళ్ళీ నాకు పెట్టకుండా అన్నం కావాలి అని నేను ఏదో ఒక రూపంలో అడుగుతాను. ఏ రూపంగా అన్నం కావాలి అని అడుగుతున్నా గూడా నేనే కదా అడుగుతున్నది. అటువంటి నాకు ఆ సమయానికి అన్నం పెట్టకుండా, అన్నం పెట్టవలసిన కాలం ప్రాప్తించినా గూడా వాడు అన్నం పెట్టకుండా అడుగుతున్న వాడికి, వాడు అత్తి ఒకవేళ తిన్నాడంటే, అన్నం అదంతం ఆ విధంగా వాడు పక్కన వాడికి పెట్టకుండా అన్నం పెట్టవలసిన కాలం వచ్చి గూడా తినడానికి పక్కనోడు ఉంటే గూడా వాడికి పెట్టకుండా వీడు తింటూ ఉంటే, అటువంటి తింటున్న వాడెవడున్నాడు భక్షిస్తున్నవాడు, ఆ పురుషుడిని అహం నేనే మళ్ళీ అన్నమయ్యే సంప్రతి ఇంక అప్పటికప్పుడు అద్మి భక్షించేస్తాను. వాడొకవేళ పక్కన వాడికి పెట్టకుండా వీడు తిన్నాడంటే, వీడి రూపంగా ఆ రూపాన్ని నేనే ఉపసంహారం చేసేస్తాను. ఆ అన్నంగా ఉన్నది నేనే గాబట్టి అని చెప్పారు. అత్ర ఆహా! ఈ విషయంలో మళ్ళీ ఒక అనుమానం ఉన్నది. ఏవం తర్హి అట్లానే ఉన్నదే అనుకోండి. బిభేమి భయమేస్తుందండి. నువ్వు చెప్పేవన్నీ వింటే. అన్నంగా ఉన్నది నేనే. అన్నార్థిగా ఉన్నది నేనే. అన్నార్థిగా ఉన్నప్పుడు అన్నాన్ని ఈ అన్నం తింటున్నవాడు పెట్టకపోతే వాడిని నేను మింగేస్తాను అనట్లా చెప్తే భయమేస్తుందండి. ఇంకా అంత మాత్రానికి అన్నబ్రహ్మోపాసన అని ఇంత ప్రయత్నం ఎందుకండి చేయడం? ఏదో నాకర్థమైనట్టు నా జీవితాన్ని నేను నెట్టుకుంటూ రావచ్చు గదా! ఇట్లా చెప్తే అటువంటి బ్రహ్మాన్ని చూస్తే భయమనిపిస్తుంది. సాధించాలని ఎందుకు ముద్దనిపించదు గదా! బిభేమి అండి భయపడతాను. సర్వాత్మత్వ ప్రాప్తేః మోక్షాత్ అస్తు సంసారః ఏవ యతః ముక్తః అపి అహం అన్నభూతః ఆద్యః స్యాం అన్నస్య. సర్వాత్మత్వంగా ఒకవేళ ఉంటే మోక్షం వస్తుందో లేదో తర్వాత చూద్దాం గానీ, అటువంటి వచ్చే మోక్షం అంటే గూడా నాకు భయమేస్తుందండి. నువ్వు సర్వాత్మగా ఉన్నావు అంటే, మోక్షం కలుగుతుంది అంటే ఆశపడి దగ్గరకొస్తే, అదిగో మింగేస్తాను అవన్నీ జెప్తే ఇంక సంసారమే ఉండనియండి, పోనీయండి. మోక్షం అవసరం లేదు పోనీయండి. సంసారం ఉన్నదనుకోండి. యతః ముక్తః ఒకవేళ ఆ సంసారంలో నుంచి బయటపడితే అహం నేను, అన్నభూతంగా ఉండి తినబడతాను కదా! నేను అన్నంగా ఉంటేనేమో మింగబడతాను. అన్నంగా ఉండి పక్కన వాడికి పెట్టకపోయినా గూడా, ఆ రకంగా ఉన్నవాడిని మింగేస్తానని జెప్తున్నావు. కాబట్టి నేను అన్నం రూపంలో ఉన్నా మింగబడతాను. అన్నం ఎవడికైనా పెట్టకుండా తినే రూపంగా ఉన్నా మింగబడతాను. ఇంకా అట్లాంటప్పుడు ఎందుకండి సంసారంలోనే ఉంటే పోలేదా? మోక్షం ఎందుకండి? మోక్షం అంటే భయమేస్తుంది అని ఒకవేళ అనుకుంటున్నావో ఏమో! ఏవమ్మా భైషీహి భయపడకు. అట్లా భయపెడితే ఎట్లా? అక్కడ ఉన్నది మంత్రం గాబట్టి నేను అర్థం చెప్పాను. కానీ అంత మాత్రానికే విచారణ లేకుండా, అదిగో నువ్వు అన్నం పెట్టావంటే నన్ను రక్షించిన వాడివవుతావు. అన్నం పెట్టకపోతే నేనే భక్షిస్తాను. అంటే భయమవుతున్నదండి ఈ మంత్రం జూస్తే అని నువ్వు భయపడకు. మా భైషీహి ఎందుకు భయం? ఉండు నెమ్మదిగా ఆలోచన చేద్దాము. సంవ్యవహార విషయత్వాత్ సర్వకామ శాసనస్య అతీత్య అయం సంవ్యవహార విషయం అన్నాదాది లక్షణం అవిద్యాకృతం. విద్యయా బ్రహ్మత్వమాపన్నః విద్వాన్ తస్య న ఏవ ద్వితీయం వస్తువంతరం అస్తి యతః బిభేతి అతః న భేతవ్యం మోక్షాత్. ఎందుకు భయం మోక్షం అంటే? సంవ్యవహారాలు ఓహో! ఇన్ని వ్యవహారాలు విషయాలుగా ఉన్నదంతా ఎందుకు? సర్వకామాలతో ఉండడం చేత వాటినేవో కోరుకుంటూ ఉంటే అటువంటప్పుడు భయమేస్తుంది గానీ, వాటిని అతిథ్య దాటి ఎవడైనా ఉన్నాడు అంటే. సంవ్యవహార విషయము మొత్తం వ్యవహారాలంతా అన్నం, అన్నాదం మొత్తం అంతా అంతే గదా! పొట్టకూటి కోసమే గదా! మొత్తం ప్రపంచమంతా ఉన్నది. ఎన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పినా సరే, మొత్తం అంతా ఎందుకు? కడుపు నింపుకోవడానికి. ఉదర పోషణార్థమే గదా! కాబట్టి మొత్తం సంవ్యవహారాల విషయాలన్నీ గూడా అన్నం, అన్నాదం. ఆది లక్షణంగా ఉన్నదంతా అవిద్య వల్ల కల్పించబడ్డది. నిజంగా ఉన్నది గాదు. అయితే ఎప్పుడైతే విద్య కలిగిందో, అప్పుడు వాడికి బ్రహ్మత్వం కలుగుతుంది. అటువంటప్పుడు ఆ విద్వాంసుడెవడున్నాడో వాడికి రెండోది లేనే లేదు గాబట్టి, వస్తువుకు అంతరము బ్రహ్మ వస్తువుకు అంతరంగా వేరేగా ఇంకోటి లేను గూడా లేదు గాబట్టి, దేనివల్ల భయపడతాడు వాడు? అందుకని మోక్షాత్న భేతవ్యం. మోక్షానికి భయపడవలసిన పనిలేదు. ఆ విద్య కలిగిందాకా, ఆ జ్ఞానం అంకురించిందాకా భేదం చూస్తూ ఉంటాడు గాబట్టే వాడు భయపడుతూ ఉంటాడు గానీ, వాడు అంత దూరం వచ్చిన తర్వాత అంతా వాడే అయి ఉంటే,
తినేది వాడే, తినబడేది వాడే, తింటూ ఉన్నది వాడే, తినకుండా కూర్చున్నది వాడే, ఇచ్చేది వాడే, ఇవ్వకుండా ఉండేది వాడే, తినబడే అన్నము వాడే, పక్కనోడికి పెట్టకుండా ఉంటే మింగేది వీడే. అన్నీ ఇదే గాబట్టి, రెండోది ఉంటే గదా భయపడడము. మళ్ళీ ఇన్ని రూపాలుగా ఉంటే నష్టమేముంది? ఎన్ని రూపాలుగా ఉన్నా ఉన్నది నువ్వే గదా! నీకేమి నాశమున్నది? ఎందుకు కష్టపడుతున్నావు? దేనికి భయపడుతూ ఉన్నావు? సర్వాత్మ భావన అంటే నీకు మొత్తం అర్థం గావట్లేదే అని చెప్పారు. ఏవంతర్హి అట్లానే అనుకోండి గాని ఇంకొక అనుమానం ఉన్నది. కిమిదం అహమన్నమహమన్నమహమన్నాదః ఇతి ఉచ్యతే. ఎందుకండి మరి అహమన్నం, అహమన్నాదం అని ఎందుకండి చెప్తూ ఉన్నారు అంటే చెప్తాను విను. యః అయం అన్న అన్నాదాది లక్షణః సంవ్యవహారः కార్యభూతः సహ సంవ్యవహారమాత్రం ఏవ న పరమార్థవస్తు. మళ్ళీ అహమన్నం, అహమన్నం, అహమన్నాదం అని ఎందుకండి చెప్పుకుంటొచ్చారు? మళ్ళైతే అంటే ఉంటుందిరా అట్లనే. అన్నము, అన్నాది లక్షణంగా ఉన్న వ్యవహారాలన్నీ కార్యభూతాలు. అవి వ్యవహారం కోసం మాత్రమే పరమార్థంగా నిజంగా లేవు. సహ ఏవం భూతోపి బ్రహ్మనిమిత్తః బ్రహ్మవ్యతిరేకేణ ఆసన్నితి కృత్వా బ్రహ్మవిద్యా కార్యస్య బ్రహ్మభావస్య స్తుత్యర్థముచ్యతే అహమన్నమహమన్నమహమన్నమహమన్నాదో అహమన్నాదో అహమన్నాదః ఇతి ఆది. ఈ విధంగా ఏవం భూతః ఆత్మస్వరూపంగా, బ్రహ్మ నిమిత్తంగా, బ్రహ్మ వ్యతిరేకంగా ఇంక ఏదీ లేకుండా ఉన్నప్పుడు, బ్రహ్మ విద్య కార్యాలుగా ఉన్నవి ఏవైనా ఉండొచ్చు. బ్రహ్మభావనలో ఉన్నవాడు అంతా నేనే అని దాన్ని చూపించడం కోసం, స్తుతి చేయడం కోసం అంతా నేనే, అంతా నేనే, అంతా నేనే అని చెప్తూ ఉన్నప్పుడు, అన్నం నేనే, అన్నాదం నేనే అని స్తుతి చేయడం కోసం చెప్తూ ఉన్నారు. నిజంగా ఉన్నాయని గాదు. అహమన్నం, 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 అహమన్నాదః, అహమన్నాద అవన్నీ ఎందుకు చెప్తున్నారు? బ్రహ్మభావనలో ఉన్నవాడు అంతా నేనే అని ఎట్లా చూసుకుంటాడు అని చూపిస్తూ ఉన్నారు. అతః భయాదిదోష గంధోపి అవిద్యానిమిత్తః అవిద్యా ఉచ్ఛేదాత్ బ్రహ్మభూతస్య నాస్తి ఇతి. అందుకని భయాది దోషాలు, భయము మొదలైన దోషాలు గంధమాత్రంగా, వాసన మాత్రంగా గూడా ఉండవలసిన అవసరం లేదు. నాస్తి. అవన్నీ భయము లాంటివన్నీ ఎందుకనిపిస్తాయి? అవిద్య ఉన్నంత వరకే. అవిద్యా నిమిత్తంగానే ఉంటాయి. కానీ అవిద్య ఉచ్ఛేదాత్ ఎప్పుడైతే అవిద్య పెళ్లగించబడ్డదో, ఆ బ్రహ్మభూత స్థితిలో ఉన్నవాడికి ఇంక భయమెందుకుంటుంది? అవిద్య లేకపోతే భయం లేదు. భయం ఎప్పుడు అవిద్యా కల్పితమే. కాబట్టి వాడికేం భయం అనిపించదు. అక్కడికొస్తే తెలుస్తుంది. వాడికేం భయముండదు. ఇక్కడ కూర్చొని ఆలోచిస్తే అన్నీ అట్లనే ఉంటాయి. అహం విశ్వం సమస్తం భువనం భూతైః సంభజనీయం బ్రహ్మాదిభిః భవంतीति వా అస్మిన్ భూతానీతి భువనం అభిభవామి పరేణ ఈశ్వరేణ స్వరూపేణ. నేను ఈ విశ్వాన్ని సమస్తాన్ని భువనం భూతైః సంభజనీయం భూతాలన్నింటితో కూడి ఉన్న మొత్తం సమస్తాన్ని బ్రహ్మాదిభిః స్తమపర్యంతం మొత్తం గూడా ఏవేవి ఉన్నాయో అస్మిన్ భూతానీతి వాటన్నింటినీ గూడా భువనం అభ్యభవామి నేను అభిభవామి అంటే వాటిని ఉపసంహరిస్తాను కూడా. సమస్తాన్ని మొత్తం భువనాలను అంటే బ్రహ్మాది స్తంభ పర్యంతం మొత్తాన్ని గూడా నేను పరేణ ఈశ్వరేణ స్వరూపేణ నా స్వరూపంగానే ఈశ్వర స్వరూపంగా నా స్వరూపంగా నేను మొత్తాన్ని గూడా ఉపసంహారం చేస్తాను. సువహన జ్యోతిః సువహ ఆదిత్యః నకారః ఉపమార్థే. సువహ అంటే ఆదిత్యుడు, సూర్యుడు. నకారం అంటే నేను అని చూపిస్తూ ఉన్నారు. ఉపమానంగా చూపిస్తూ ఉన్నారు. ఆదిత్యః ఇవ సకృత్ విభాతం అస్మదీయం జ్యోతిః ప్రకాశః ఇత్యర్థః. ఆదిత్యుడిలాగా ఏదైతే నా జ్యోతి ఉన్నదో సకృత్ విభాతం ఇప్పుడు ఆదిత్యుడిగా ప్రకాశిస్తున్న జ్యోతి ఏదున్నదో ఆ ప్రకాశము నాదే. నా ప్రకాశమే ఆదిత్యుడిగా ప్రకాశిస్తూ ఉన్నది. ఇతి వల్లీద్వయ విహిత ఉపనిషత్ పరమాత్మ జ్ఞానం తాం ఏతాం యథోక్తాం ఉపనిషదం శాంతః దాంతః ఉపరతః తితిక్షుః సమాహితః భూత్వా
భృగువత్ తపః మహత్ ఆస్థాయ యః ఏవం వేద తస్య ఇదం ఫలం యథోక్త మోక్షః ఇతి. ఇతి అని మన వల్లి ద్వయ విహిత 2 వల్లుల్లో ముందు శిక్షావల్లిలో తర్వాత ఆనందవల్లిలో చెప్పారు. దాన్ని భృగువల్లిలో ఆ ఉపనిషత్ పరమాత్మ జ్ఞానాన్ని మొత్తాన్ని యథోక్తం ఏ విధంగా చెప్పారో ఆ ఉపనిషత్తులో చెప్పిన దాన్ని అట్లానే పట్టుకున్న వాళ్ళుంటారు. ఇక్కడ ఈ వల్లి ద్వయంలో మన శిక్షావళితో కొంచెం శిక్షణ ఇచ్చారు. తర్వాత ఆనందవల్లితో మనకు విషయాన్ని థియరీ చెప్పారు. తర్వాత భృగువల్లితో దాన్ని ఎట్లా అప్లై చేయాలని చూపించారు. ఇప్పుడు దీన్ని చెప్పిన దాన్ని చెప్పినట్టే ఎవరు అప్లై చేసుకుని సాధించగలరు అంటే శాంతులు, దాంతులు, ఉపరతము, తితిక్ష కలిగిన వాళ్ళు. శాంతము, శమము, దమము కలగాలి. శమదమాదులతో కూడి ఉపరతి, తితిక్ష మొదలైనవి ఎవరిలో ఉన్నాయో అటువంటి వాళ్ళు సమాహితమై ఉన్న వాళ్ళు ఎవరున్నారో భృగువులాగా ఉన్నవాళ్ళు మహత్ తపః ఆస్థాయ గొప్ప తపస్సును, తపస్సు అంటే ఆలోచన. ఆలోచించు. ఇక్కడ ఇంత క్లియర్‌గా చెప్తూ వచ్చింది. ఇంతకన్నా చెప్పడం కష్టం. ఎందుకంటే మాటల్లో చెప్పవలసి వస్తూ ఉన్నది అవ్యక్తమైన ఆ తత్వాన్ని మాటల్లో చెప్పాల్సొస్తుంది. నీ స్వరూపాన్ని నీకు చెప్పాల్సొస్తుంది. కాబట్టి చెప్తూ ఉన్నప్పుడల్లా మాటల్లోకొచ్చేసరికి అది జారిపోతూనే ఉంటుంది. పట్టుకోవడం కష్టం. ఇంక నువ్వు మాటల్ని కూడా దాటిన మౌనంలో తప్పించు, ఆలోచించు, మననంతో దాన్ని పట్టుకో. గొప్ప తపస్సును ఆస్థాయ ఆచరించి నువ్వు గొప్పగా దాన్ని ఆ తపస్సును, మననాన్ని, విచారణను వదిలిపెట్టకుండా చేస్తూ ఉంటే, ఆ విధంగా ఎవరైతే భృగువులాగా చేస్తూ ఏవం వేద దీన్ని తెలుసుకుంటాడో, తస్య వాడికి ఇదం ఫలం ఇదిగో ఈ ఫలము కలుగుతుంది. ఏమి ఫలము? యథోక్త మోక్షము. చెప్పబడ్డ మోక్షం ఏదున్నదో అది ఫలంగా వాడికి లభిస్తుంది. వాడి స్వరూపమే అయి ఉన్నది అని తెలుస్తుంది అని చెప్తూ మనకు ఈ తైత్తిరీయోపనిషత్తులోని మంత్రాలు, వాటి భాష్యము, దాని విచారణ పూర్తయ్యాయి. ఇక్కడి నుంచి ఈ చెప్తూ ఉన్నవాళ్ళు, వింటూ ఉన్నవాళ్ళు చెప్పడం, వినడం పూర్తయింది ఈ ఉపనిషత్తు కాబట్టి, వాళ్ళిద్దరూ గూడా కలిసి దీన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అందుకోసము కావాలంటే కలిసి ప్రయత్నం చెయ్యాలి. తేజోమూర్తులై అధ్యయనం చెయ్యాలి. ఒకసారి మంత్రాలు చదువుకుని, భాష్యం చదువుకుంటే ఇంక మొత్తం వచ్చేస్తుందా? రాదు గదా! కావాలంటే ఎన్ని సార్లైనా మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ కలిసి అధ్యయనం చేస్తూ, అన్ని యాంగిల్స్ నుంచి దాన్ని డిస్కస్ చేస్తూ, విచారిస్తూ, ఒకరి ఎక్స్‌పీరియన్సెస్ ఒకళ్ళు చెప్పుకుంటూ, ఆచరిస్తూ, విద్వేషాలు పెట్టుకోకుండా కలిసి సామరస్యంగా దీన్ని సాధించాలి. ఆ విధంగా అంతటా శాంతి ప్రవర్తిల్లాలి అని చెప్తూ, మన ఋషులు మన ఉపనిషత్తును పూర్తి చేశారు. స్వస్తి.